వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఉల్లిగడ్డ పప్పు కూర చేస్తున్నాను. సో నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. సో చిటపట అంటుంది కదా. కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్త. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది కొంచెం 5 మినిట్స్ మగ్గనియాలి ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్ అయినాక పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది లైట్గా మగ్గింది చూడండి ఫ్రెండ్స్, కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు దీని ప్లేస్లో శనగపప్పు అయినా వేసుకోవచ్చు. సో నేను శనగపప్పు వేసుకోవట్లేదు, కందిపప్పు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి రెండు ఉడకాలి ఫ్రెండ్స్. ఒక 30% ఉడికినాక మనం అన్ని మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. 30% ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. కారం కూడా తగినంత, మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్ ఆనియన్స్ కర్రీలల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు అంటారు, వేస్తే బాగోదు అంటారు. కానీ వేస్తే కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, నేను వేస్తాను. సో కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఎక్కువ వేయకండి, ఉల్లిగడ్డ కూరలలో కొంచెం వేసుకొని బాగుంటుంది. సో ఇవి ఒక 3-4 మినిట్స్ ఇట్లా మొత్తం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇవి 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసినాక ఉప్పు కారం మంచి దానికి పట్టుకున్నాక టమాటా వేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ టమాటా అనేది మగ్గేంత వరకు ఉడికించిన తర్వాత వాటర్ వేసుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, లేదంటే ఇట్లా అడుగు పట్టిపోతుంది. సో మధ్యలో మీరు కొన్ని వాటర్ ఇట్లా చిలకరించుకోండి మగ్గేంత వరకు. టమాటా మగ్గినాక మీరు ఎక్కువ వాటర్ వేసుకోండి, తగినంత మీకు గ్రేవీకి తగ్గట్టు. సో ఇది ఎక్కువ వాటర్ వేస్తే బాగోదు ఫ్రెండ్స్, కొంచెమే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసుకోండి తగినంత. సో నేను ముందే వాటర్ వేసాను అడుగు కడుతుందని. సో తగినంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ 100% ఉడికిపోవాలి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పప్పు అనేది, ఉల్లిగడ్డ పప్పు కూర అనేది 80% ఉడకాలి ఫ్రెండ్స్. పప్పు కూరలాగా ఎక్కువ మొత్తం స్మాష్ అవ్వకూడదు, కొంచెం కాయలాగా ఉండాలి. అట్లా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని 2 మినిట్స్ ఉంచి సో కర్రీ రెడీ అయిపోయింది సార్, తినేయండి. ఇక నా స్టైల్ ఎలా ఉందో ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఫినిష్.